మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నామండి. రోజుకో కథ నుంచి అవునండి. కొలాబరేషన్స్ చెయ్యను అని చెప్పేసి ఇంత జెన్యూన్ పర్సన్, ఇంత జెన్యూన్ ఛానల్ ని నేను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం చూస్తున్నా. మై మీకు ముందుగా నమ్మలేకపోతున్నాను. మీకు ఎలా మెసేజ్ అందరూ మార్నింగ్ లేచిన ఫస్ట్ మీ వీడియోస్ చూసాం. ఇది చాలా మాకు అచీవ్మెంట్ సార్. అందరూ రొటీన్ కాకుండా మీరు ఒక డిఫరెంట్ గా ఆలోచన చేశారు. సారీ, వనపర్తి కాదు, పెంబర్తి. అందరూ హిందూగానే అడుగుతారు, ఎవరో మీలాంటి మమ్మల్ని అడుగుతారు. వెంకటేశ్వర స్వామికి ముగ్గురు ఇప్పుడే జస్ట్ మీ వీడియో చూస్తున్నా, మీరే కాల్ చేస్తారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కథ. ముందుగా మిత్రులకి శ్రేయోభిలాషులకి ఉగాది శుభాకాంక్షలు. మేము సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేసాం కదా, 7వ తారీఖుని ఆదివారం నాడు చేసాము. దానికి అమితమైన స్పందన వచ్చింది, అది మా ఆవిడ చెప్తారు. దానికి నేను కొన్ని కొటేషన్ చెప్పాను, అది కూడా ఆవిడ చెప్తుంది. యాక్చువల్గా ఆ రోజు నుంచి వీడియో పెట్టిన వెంటనే మా వారు అన్నారు అన్నమాట, మెయిల్కి ఎవరు పంపిస్తారే, మనం ఏదో అనేసాం కానీ పంపించరేమో అని చెప్పేసి డౌట్ పెట్టారన్నమాట. నాకు అనిపించింది తర్వాత. కానీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మాత్రం దగ్గర ఇప్పటికీ స్టిల్ వస్తూ ఉన్నాయి. అప్పుడైతే ఒక దగ్గర 40 అంటే పెట్టిన వెంటనే ఒక 40 వచ్చాయి. సో 40 వచ్చాయి కదా, పెరుగుతాయిలేండి అని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పటికీ స్టిల్ ఒక 300 అబోవ్ వచ్చుంటాయి మెయిల్స్. ఇప్పుడు ఆ 300ని కాల్ చేసుకుంటూ కూర్చుంటే ఈరోజు అంతా అయిపోద్దేమో. సో కానీ ప్రస్తుతానికి లైవ్ కాదు కాబట్టి ఇది స్టార్ట్ చేద్దాం. మా సబ్స్క్రైబర్స్తో కొంతమందితోనే మాట్లాడాలనుకుంటున్నాం. తర్వాత ఏం జరుగుతుంది వీడియో ఎండింగ్లో చూద్దాం. ఎంత అవుట్పుట్ వస్తుందని తెలియదు కదా. సో వీడియో అయితే ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు 300 మందికి నేను చెయ్యాలి అని నాకు ఉంది, మాట్లాడాలని. కానీ చూద్దాం, ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోయినా సరే వీడియో బాగోదు, వాళ్ళు నచ్చదు. అందుకని మేము ట్రై చేస్తాం ఎంతవరకు వస్తుంది ఏంటనేది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ కెమెరా. నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఫస్ట్ టైం ఇలా కాల్ చేసి మాట్లాడడం. సో ఫస్ట్ అయితే రామకృష్ణ గారు మాకు మెయిల్ చేశారన్నమాట, ఫోన్ నెంబర్ని. రామకృష్ణ గారు ఫస్ట్ చేశారు. రామకృష్ణ గారికి ఫోన్ కాల్ చేయి. హలో 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 అండి. హలో 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 మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నామండి. రోజుకొక కథ. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అయ్యో, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అయ్యో అయ్యో, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరే చేశారు, అందుకని మీకే ముందు కాల్ చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకే. ఎటువంటి ప్రమోషన్ కూడా చేస్తారు, అంటే ప్రమోషన్స్ మేము చెయ్యము, మీకు ముందే తెలుసు కదా. ఏంటమ్మా? అదేం లేదు, మీకు మంచి మనసు ఉంది, దాంతో మీరు ఏది అంటే ఏదో లోపం అని చెప్పి ఫీల్ అవ్వకండి. మీకు చాలా మంచి మనసు ఉంది, అది నాకు ఇప్పుడే తెలిసింది, ఫోన్లో మాట్లాడుతుంటే నాకు తెలిసింది. తప్పకుండా షూర్. సరే అయితే మరి నేను అందరికీ కాల్ చేయాలి కదా. ఓకేనా? ఓకే, ఉంటానమ్మా. బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు, అదేదో సినిమాలు అంటారు కదా. అది ఆ సబ్స్క్రైబర్స్కి మనం ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఎవరికి చేయలేదు కదా, దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్. చూద్దాం, ఇంకా వేరే సబ్స్క్రైబర్తో మాట్లాడదాం. అంటే అతను హ్యాండిక్యాప్డ్
లేదు, ఇలా మనసు చాలా మందికి బాగుంది, మంచి కాన్సెప్ట్ చెప్పాను కదండి నేను. చూద్దాం, విజయవంతం అయితే నెక్స్ట్ చూద్దాం, ఇంకో టైప్లో చేద్దాం. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ డిఎన్ మల్లేశ్వరరావు గారు, పద్మ గారు, ఆవిడ నెంబరు చెప్తా. హలో 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 మల్లేశ్వరరావు గారండి? అవును. ఏంటి, మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నాం. ఓ థ్యాంక్ యూ మేడం. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, మీ వారికి, మీ ఫ్యామిలీ, మీ పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము హైదరాబాద్ నుంచి అండి. ఓ హైదరాబాదా, ఓకే. మీరు మా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూస్తున్నాము. సైలెంట్ గా మాటలు లేకుండా కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. సో అందరూ రొటీన్ కాకుండా మీరు ఒక డిఫరెంట్ గా ఆలోచన చేశారు, కొత్తగా క్రియేట్. థ్యాంక్ యూ ఇంకా మీరు ఓన్ గా ఇంత డైరెక్షన్ చేసి ఇట్లా చేయడమే గ్రేట్ రికార్డు. థ్యాంక్ యూ సార్. వాయిస్ వినాలంటే ఇలా అయిన సందర్భంగా కుదిరింది అనమాట. అయ్యో, చాలా మంది అనుకుంటారు కదా మేము మోగవాళ్ళం అని. సో మేము మోగవాళ్ళం కాదు, మాట్లాడుతాం. కానీ మాట్లాడేటప్పుడు చేసే యాక్షన్ కన్నా ఇది మామూలుగా ఈ భావన అయితే అందరికీ అర్థం అవుతుంది అనే ఐడియా తోటే మేము ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేసాం సార్. మనం చూసి మాట్లాడకుండా భావాన్ని అర్థం చేసే స్క్రిప్ట్ కూడా అలా మీరు రాసుకోవాల్సి వస్తుంది కదా. అంతే సార్, డిఫరెంట్ గా రాసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు, మీ ఫ్యామిలీకి కూడా. ఓకే ఓకే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కిషోర్ కుమార్ గారండి, అనంతపురం ఆయన. ఈయనైతే 4 నెంబర్లు ఇచ్చారండి. ఒక నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్ చేయండి, ఇంకో నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్ అని చేయండి, ఎలాగైనా మొత్తమే చేయండి అని. సో అంత వీరాభిమాని మా వీడియోలకి. మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నామండి. హలో హలో కిషోర్ గారు. రోజు నూరేళ్ళ ఇచ్చండి మీకు. ఫస్ట్ కాల్ నాదే ఉంటుందని తపస్సు చేస్తాను. అంటే ఐ మీన్ వెంకటేశ్వర స్వామికి ముక్కున్నా ఇప్పుడే జస్ట్ మీ వీడియో చూస్తున్నా, మీరే కాల్ చేస్తారు. చాలా హ్యాపీ అండి నిజంగా. ఎక్కడ వెళ్ళినా మిమ్మల్ని మాత్రం మర్చిపోకుండా నేను దేవుని ముక్కుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ ఉగాది. మీకు కూడా, మీకు మీ కుటుంబ కిషోర్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకి. మీకు లైవ్ లో మీ కాల్ వస్తుందని 100% గెస్ట్ చేస్తున్నామండి. 100%. దాంట్లో డోకానే లేదు. చాలా నేను అందుకోసం నా మొబైల్ నంబర్ కూడా దీనిలో అందుకే కదా 4 నెంబర్లు ఇచ్చారు మీరు. కిషోర్ కుమార్ గారు, ఉగాది శుభాకాంక్షలు సార్. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను పోస్ట్ చేయలేదు. నా నెంబర్ అనేది లాటరీలోనే పగలాలి, లాటరీలోనే రావాలి లక్ అనుకున్నాను. నిజంగా చాలా హ్యాపీ. నిజంగా లేదు వచ్చిందండి. మీకు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సింధు గారు. ప్రసాద్ గారికి ఇవ్వండి ఒకసారి. సార్ కిషోర్ కుమార్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు మీకు, అందుకే కాల్ చేసి విష్ చేయండి. సో మచ్ సింధు గారు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు. చాలా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అయ్యో నిజం. చాలా ఇప్పుడే ఫోటో తీస్తే లైవ్ లో ఫోటో తీసి మీకు ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేస్తాను చూడండి. ఓకే, షూర్ సార్. మాట్లాడి కూడా రావట్లేదు. లేదు సార్, ఇది చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఉంటాను సార్. ఓకే. ఇప్పుడైతే ఎవరు, జ్యోతి గారు. జ్యోతి గారు స్విచ్ ఆఫ్ చేశారండి, సారీ. మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు అండి. ఓకే, ఇప్పుడైతే నడుపూరు సన్యాసరావు గారండి, ఆయన కాల్ చేద్దాం. హలో, మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నామండి. రోజుకో కథ నుంచి? అవునండి. సింధు గారు? అవునండి. మీకు ముందుగా నమ్మలేకపోతున్నాను. మీకు ఎలా మెసేజ్ పెడుతున్నా. అమ్మో జ్యోతి, సింధు గారు ఫోన్ చేశారు. మా అక్క మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ సన్యాసరావు గారు బాగున్నాను సార్. ఇక్కడే ఉన్నాను సార్, పక్కనే ఉన్నాను సార్. ఎలా ఉన్నారు సార్? మీకు ఉగాది శుభాకాంక్షలు సార్, మీ కుటుంబానికి మీకు అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. తర్వాత చేయరా అనుకున్నాను. లేదు భలేవారు సార్, మీ అభిమానంతో మీరు మాకు మెయిల్ పంపించారు, మరి చేయకపోతే ఎలా సార్? మీ గురించే మాట్లాడదామని మేము కూడా ఆతృతగా ఎదురు చేసాం. మాది గాజువాక, నేను కంటిన్యూగా పెడుతుంటాను కామెంట్లు. ఓ మీరు వైజాగే సార్? గాజువాక. ఓకే ఓకే సార్. మా వీడియోస్ అన్నీ బాగుంటున్నాయి సార్, చూస్తున్నారా? సూపర్. ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఇంతకు ముందు రోజు తప్పించి రోజాన్ని వచ్చేది, ఇప్పుడు బాగా లేట్ చేసేస్తున్నారమ్మా. అయ్యో అవునా, డైలీ వస్తున్నాయి కదా. షార్ట్స్ వీడియోస్ వస్తాయి సార్ డైలీ. డైలీ వస్తాయి సార్ షార్ట్ వీడియోస్. కానీ పిల్లలకు కూడా పెట్టండి తల్లి. తప్పకుండా పెట్టేవారు, ఇప్పుడు ఇంకో బాబుని ఎవరో పెట్టారు యాక్చువల్గా లేదంటే లేదు, పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అందుకనే చెప్పి కొద్దిగా వాళ్ళు దూరం పెట్టాను వీడియోస్కి, అంతే, ఇంకేం కాదు. తప్పకుండా ఏం చేస్తున్నాడు, నేను అలాగే చేస్తున్నాను ఇంట్లో చెప్పినట్టుగా. ఏంటి సార్, ఏమంటారు ఏమంటారు? మీరు ఏం చేస్తున్నారు అదే చేస్తున్నాం బ్రదర్ ఇక్కడ. అలా అంటారా? ప్రతిదీ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ అభిమానం అంటే, మీ అభిమానానికి అదే చాలు సార్. ప్రతి ఒక్కటి కూడా హార్ట్ టచింగ్ అవుతుంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మెసేజ్ వారంటాడు ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. సార్ థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఓకే, మళ్ళీ కళ్యాణి గారు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తుదాం. హలో హలో, ఎవరు? హలో నమస్తే అండి, మీరు రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే ఓకే, చెప్పండి. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుందండి. ఓ అవునా? మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి, చాలా ఇష్టం మాకు. మీరు లైక్ చేస్తున్నారా మా వీడియోస్ని? బాగా షేర్ కూడా చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి. చేస్తాం కన్ఫామ్ గా. ఓకే అండి, ఉంటానండి. సరే. ఇప్పుడు హారిక గారికి కాల్ చేస్తున్నాం. హలో ఎవరండి? నమస్తే అండి, మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నాం. హారిక గారండి? అవునండి. ఇంటి గారు బాగున్నారా? మేము చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి, అసలు గెస్ట్ చేయలేదు. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారండి పిల్లలు? మీ పిల్లలు అందరమీ బాగున్నామండి. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుందేమో. లేదు, థ్యాంక్ యూ అండి. మా మమ్మీకి మీరంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మమ్మీ గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పానని చెప్పండి. మీ వీడియోస్ డైలీగా చూస్తా అండి, మీరు ఏం పెట్టకపోయినా కూడా చూసిన వీడియోస్ చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఒక్క నిమిషం అండి, మీకు ఇస్తాను. ఒకసారి రోజు కాదు కదా, ఇందు వాళ్ళు చేశారు ఫోన్. హలో అమ్మా. అమ్మా నమస్తే. నమస్తే అండి, మీకు చాలా బాగుంటాయండి, మాకు ఇష్టపడతాయి. థ్యాంక్ యూ అమ్మా, మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు రండి, మీ పిల్లలకి అందరికి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాబాల్ని మీరే పెట్టమంటానండి ఎప్పుడు. ఓ అవునా, థ్యాంక్ యూ అమ్మా. మీ వారు మాట్లాడి నాకు చాలా ఇష్టం అండి, బాగుంటాయి. అవునా అమ్మా? నమస్కారం అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా. థ్యాంక్స్ అమ్మా. బాగున్నామండి, బాగున్నారా? బాగున్నామమ్మా, బాగున్నామమ్మా. మీ చాలా ఇష్టం అండి నాకు, మీ మాటలు నేయమంటాను బాబాల్ని. థ్యాంక్ యూ అమ్మా. అందరూ హిందూ గారిని అడుగుతారు, ఎవరో మీలాంటి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. ఆవిడ గారి ఇష్టం అండి, మీకు కూడా చాలా ఇష్టం. థ్యాంక్స్ అమ్మా. మీ అభిమానం ఉండాలి, మీ ఆశీస్సులు మాకు ఉండాలి, అంతేనమ్మా. పిల్లలకి మాత్రం ఎంజాయ్ అని ఇలా ఇష్టపడతారు పిల్లలు. ఓకేనమ్మా. మిమ్మల్ని థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. శివగారు అండి, జర్నలిస్ట్, ఒంగోలు నుంచి మనకు మెయిల్ చేశారు. ఆయన కాల్ చేద్దాం. అంటే యాక్చువల్లీ 400 మెయిల్స్ వచ్చాయండి, అందులో మరి ఒక్కొక్కటి అంటే ఇది అది ఒక లాటరీ పద్ధతి అనుకోండి, అలాగా తీసామన్నమాట.
అందరికీ చేయాలంటే కష్టం కదా, చాలా టైం పట్టేస్తుంది. దాదాపు 400 మెయిల్స్ వచ్చాయండి, తక్కువ కాదు. నమస్తే అమ్మా. హలో నమస్తే సార్, మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి. చెప్పండమ్మా. చెప్పాలి సార్ మీరే, మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి, అవి ఏంటి అనేది. వీడియోస్ చాలా సందేశాత్మకంగా ఉంటున్నాయండి. థ్యాంక్ యూ సార్. కూడా పర్పస్ఫుల్ ఉంటుంది. అందరూ కుటుంబ సమేతంగా ప్రశాంతంగా చూసి అనేక విషయాలు నేర్చుకుంటారు. రెండవది చాలా ఆనందం పొందుతున్నారు. బాగుందండి, మీ ఆలోచన బాగుంది. థ్యాంక్ యూ సార్. వారు చక్కగా సహకరిస్తున్నారు. ఎవరైతే మీ టీం ఉన్నారు చక్కగా వర్క్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ తంగవేల్ సార్ అండి. ఆయన మధురై నుంచి మనకు మెయిల్ చేశారు. యాక్చువల్లీ నేను తెలుగు వాళ్ళకే చెప్పామంట, మనకి తమిళ్ గట్రా కన్నడం రాదు కదా, అందుకే తెలుగులోనే పోస్ట్ చేశాను ఆల్మోస్ట్ అంతానా. బట్ కానీ ఆయన చేశారు, చూద్దాం, ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే చాలాసార్లు ఆయన కామెంట్లు పెట్టారు. సార్ నమస్తే సార్, తంగవేల్ సార్. వణక్కం సార్. రోజుకో కదా సార్ రోజుకో కదా సార్. సార్ యూట్యూబ్ రోజుకో కదా సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది, హ్యాపీ ఉగాది సార్. హ్యాపీ ఉగాది సార్. సార్ తెలుగు లిటిల్ బిట్ ఓకే సార్. నో ఓ తమిళ్ ఓకే సార్. సార్ అదే సార్, ரொம்ப థ్యాంక్ యూ సార్, ரொம்ப థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వాచ్ మై ఛానల్ వీడియోస్ సార్, షార్ట్ వీడియోస్. సో షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ సార్. తమిళనాడు నుంచి అండి ఆయన మాట్లాడుతూ, మా ఆవిడకి వణుకు పుట్టేస్తుంది, ఎందుకంటే ఆవిడకి తమిళ్ రాదు. నాకంటే ఏదో నేను అన్ని భాషలు ఆ రొంబ పురికి ఎలా మేనేజ్ చేసేస్తాం, కాబట్టి ఆవిడకైతే రాదు, కాబట్టి కొంచెం వణక్కం అన్నాను. ఆయన ఎప్పటి నుంచో మాకు కాల్ చేస్తున్నారు సార్, సారీ ఎప్పటి నుంచో కామెంట్లు పెడుతుంటారు, ప్రతి వీడియో చూస్తారండి. ఇటు మన అర్థమైపోయినా ఆయన వీడియోస్ అంటే షార్ట్ వీడియోలే కాదండి, మెయిన్ వీడియోస్ కూడా చూస్తారు ఆయన. అది షార్ట్ వీడియోస్ అంటే ఎవరికి వాయిస్ ఉండదు కాబట్టి అందరూ చూస్తారు. ఈ తెలుగులో వీడియోస్ కూడా ఆయన చూస్తారు, చూసి కామెంట్లు పెడతారు. అంతా మనకి అభిమానం అన్నమాట ఆయన. ఓకే, నెక్స్ట్ పావని రామ్ గారండి. ఆయన వాళ్ళు మెయిల్ చేశారు, వాళ్ళకి కాల్ చేద్దాం. హలో నమస్తే అండి, మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నాం. ఇందు గారు. అవునండి. ఓహో, సో స్వీట్ ఆఫ్ యూ. హ్యాపీ ఉగాది. రియల్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని, మీ బాబులని, మా సార్ ని అందరినీ హ్యాపీ ఇట్లనే కాపాడాలి. నిజంగా చెప్తున్నా, అన్నం తింటున్నా జస్ట్ ఇప్పుడే. సో 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 సూపర్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చెన్నైలో ఉంటున్నామండి. యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి వరంగల్. సార్ నేవీలో చేస్తారు. మీరు చెన్నైలో ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాము. ఓకేనండి. మా వీడియోస్ చెప్తున్నా కదా, నాకు మీతో మాట్లాడుతుంటే మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఓ మై గాడ్, నిజంగా అసలు నమ్మడానికి అస్సలు లేదు. నిజంగా చెప్తున్నా, ఐ రియల్లీ వాంట్ టు హగ్ యు అండ్ సే హ్యాపీ ఉగాది. మీరే కాల్ చేయాలని చెప్పి మరీ మెయిల్ చేశారు కదా, నేను చేయకుండా ఉంటానా? అవునవును. అంటే చాలా మంది చేస్తుంటారు కదండి, సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా దగ్గర ఒక 400 అలా మెయిల్స్ వచ్చాయి. అందులో కొంత చెప్పాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు. నిజంగా సో 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 సూపర్ ఎక్సైటెడ్ అసలు. నేనైతే నిజంగా మీతో మాట్లాడడం, అసలు మీ వీడియోస్ కానీ ఎంత మెసేజ్ వాల్యుబుల్ ఆ వీడియోస్ అంటే నిజంగా అసలు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అదెంత ఆ మెసేజెస్ ఎన్ని మిస్ అవుతున్నారంటే మా ఫ్యామిలీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను నేను. నిజంగా సొసైటీకి కానీ ఫ్యామిలీకి కానీ చాలా వాల్యుబుల్ మెసేజ్. మేము చూసే జస్ట్ ఆ 1 minute షార్ట్స్, ఆ 20 minutes వీడియో మేము చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కానీ ఆ హార్డ్ వర్క్ నిజంగా చెప్తున్నా కదా, సో మచ్, చాలా హార్డ్ వర్క్. అంత నేను చేస్తున్నానంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ తోటి, మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానంటే అది మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే.
నిజంగా నిజంగా చాలా సూపర్ అంటే సూపర్ హార్డ్ వర్క్. మీరు ఇట్లానే వెళ్ళండి. ఇంకొకటి తప్పకుండా. వీడియో చూసినాను, కొలాబరేషన్స్ చెయ్యను అని చెప్పేసి. Yes, నిజంగా yes. ఇంత జెన్యున్ పర్సన్, ఇంత జెన్యున్ ఛానల్ ని నేను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం చూస్తున్నా. కిడ్స్ కి కూడా చాలా అసలు బంగారం వాళ్ళైతే అసలు మదర్ కి కానీ ఫాదర్ కి కానీ ఎంత నిజంగా అసలు ఇంత సపోర్ట్, ఎంత ఇది నిజంగా చెప్తున్నా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అసలు టీఆర్స్ వచ్చేస్తా ఉన్నాయి. సో హ్యాపీ ఫర్ యూ. నిజంగా మీరు ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చేయాలి. చేంజ్ ఎక్కడి నుంచో కాదు, మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. నేను యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పింది నేను ఫస్ట్ అనుకొని స్టార్ట్ చేశాను వీడియోస్. వెరీ నైస్, సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ అన్నయ్యకి కూడా చెప్పండి. ఇక్కడ అమ్మా నమస్తే అమ్మా. అన్నయ్య నమస్తే. నిజంగా మీలాంటి వారు ఇందు గారికి దొరకడం అనేది తను నిజంగా చేసుకున్న అదృష్టం అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇంత సపోర్టివ్ హస్బెండ్, ఇంత సపోర్టివ్ ఫ్యామిలీ తనకు ఉంది కాబట్టి ఈ రోజున మీరు ఇట్లా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా అట్లనే కాపాడుతారు. చాలా సంతోషం, మీతో మాట్లాడుతున్నది మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా చాలా అంటే అసలు నేను చెప్తున్నాను అన్నయ్య, నేను జస్ట్ ఇప్పుడే అన్నం తింటున్నాను, నాకు మొత్తం ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు నేను నిజంగా మాట్లాడుతున్నానా అనిపిస్తా ఉంది నాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సో హ్యాపీ ఫర్ యూ, హ్యాపీ ఉగాది. అమ్మా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నయ్య, ఓకే అమ్మా. సో హ్యాపీ ఫర్ యూ. టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మా. బాయ్. ఓకే. సాత్విక్ జ్యోతి గారు వాళ్ళు మెయిల్ చేశారు కాల్ చేయమని, సో వాళ్ళకి కూడా కాల్ చేద్దాం. హలో నమస్తే అండి, మేము రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నాం. ఎక్కడ? రోజుకో కథ యూట్యూబ్ ఛానల్. రోజుకో కదా. ఇందు గారు మీరా? బాగున్నారా? బాగున్నామండి. అయ్యో, నేను అనుకున్నాను కానీ మీరు కాల్. చెప్పండి. అసలు నేను మీ వీడియోస్ నేనైతే ఎప్పటి నుంచో చూస్తానండి. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అండి, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అదే ఊరు నుంచి మాట్లాడుతున్నా. ఓ తిరుపతి. ఓకే ఓకే. అవునండి, ఇక్కడికి వస్తే ఇంటికి రండి, మా ఇంటికి రండి. తప్పకుండా. అవును, నా నెంబర్ సేవ్ చేసుకోండి. నా పేరు జ్యోతి అండి. నా పేరు ఉందండి, జ్యోతి. మా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మా ఇంటికి రండి. బాగుంటది ఇక్కడికి వస్తే. ఈసారి వస్తే ఖచ్చితంగా మీరు రావాలి మా ఇంటికి. తప్పకుండా వస్తామండి. ఇక ఇక్కడే ఉన్నారు, అడిగారు కదా. అమ్మా నమస్తే అమ్మా. జ్యోతి బాగున్నారమ్మా? నేను చాలా బాగున్నాను అన్న. మీరు ఎలా ఉన్నారన్నా? మీకు కూడా మీ కుటుంబ సభ్యులకి మీకు ఉగాది శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ చూస్తున్నారా? షార్ట్ వీడియోస్ అవి షేర్ చేస్తుండండి. ఎవ్రీ డే చూస్తానన్నయ్య, ఎవ్రీ డే. అసలు నేను టిక్ టాక్ నుంచి కొంచెం ఫ్యాన్ అనమాట. నేను ఎప్పటి నుంచో చూస్తుంటాను. యాక్చువల్లీ చాలా మంది చెప్తారు నువ్వు కొంచెం ఇలాగే ఉంటావు, ఇందులా ఉంటావు అని వేరే వాళ్ళు కూడా చెప్తారు నాకు. ఎక్కువ ఇష్టం. అవును, చాలా ఉంటది నా. నేను కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటాను, బట్ చెప్తారనమాట కొంచెం ఫేస్ కట్ మీ ఇద్దరు ఒకలా ఉంటదని. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇష్టం మీరంటే. థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో పెట్టమన్నారు కదా, ఎందుకు చేస్తారులే మనకి అనుకున్నా. బట్ చాలా థ్యాంక్స్. మీ పిల్లలు కూడా చాలా క్యూట్ ఉంటారు, బాగుంటాయండి మీ వీడియోస్. చాలా చాలా మంచిగా తీస్తారు. అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా రీచ్ అవుతాయి. చాలా థ్యాంక్స్ అక్క, చాలా చాలా థ్యాంక్స్. అందరిసారి వైజాగ్ వస్తే మీట్ అవుతాను అక్క. తప్పకుండా నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా వచ్చి మీట్ అవుతాను మిమ్మల్ని. తప్పకుండా కూడా రావాలక్క, మీరు మా ఇంటికి కూడా రావాలి. వస్తాను. తిరుపతిలో నేనున్నానని గుర్తుపెట్టుకోండి. అయ్యో తప్పకుండా. నేను మార్క్ కూడా చేసుకుంటాను, తిరుపతిలో జ్యోతి సిస్టర్ ఉన్నారని. ఓకే మా, ఉంటాను. సరే ఓకే మా, బాయ్. ఇప్పుడైతే సుధా కిరణ్ గారండి, ఆవిడ మెయిల్ చేశారు. సుధా కిరణ్ చేద్దాం, వాళ్ళకి కాల్ చేద్దాం. చాలా మంది 3 o'clock ఆల్రెడీ 3:30 అయిపోతున్నట్టుంది. వాళ్ళ పనులు ఉంటాయి, కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది. తప్పదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. అదే కదా కావాలి మనకి, వాళ్ళు మాట్లాడాలని వినాలని కదా. చూద్దాం ఎంతమందితో అయితే అంతమందితో చేద్దాం. నమస్తే అండి, సుధా కిరణ్ గారండి? ఎవరండి? కిరణ్ గారండి? కాదండి, వాళ్ళ బ్రదర్ని. చెప్పండి. ఓ, మీరు రోజుకో కథ నుంచి మాట్లాడుతున్నామండి.
ఏంటండి? రోజుకో కథ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం, అయ్యో, యూట్యూబ్ ఛానల్. చెప్పండి. అవును, నేను మా బ్రదర్ తో పెట్టించాను. థ్యాంక్స్ అండి. మీకు ఉగాది ఎక్కడ అవునండి, మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఫ్రమ్ వైజాగ్. వైజాగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. మీరు వీడియోస్ చూస్తున్నారా? ఏం నచ్చాయి? నేను సబ్స్క్రైబర్ మంచిగా చూస్తానండి. మీది మదర్ అండ్ సన్ది బాగుంటది. థ్యాంక్ యూ. ఓకే అండి, ఉంటానండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇప్పుడైతే కల్లా భవానీ గారండి, ఆవిడ కాల్ చేద్దాం, మెయిల్ చేశారు. హలో హలో, నమస్తే అండి, భవానీ గారండి. అవునండి. మేము రోజుకో కథ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి. బాగున్నారా? బాగున్నామండి. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఉగాది. ఉగాది అమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి. ఓ, ఇక్కడేనా? ఓకే. అసలు చేస్తారనుకోలేదు. అవునా? మెయిల్ చేశారు చేయమని. ఓకే అమ్మా, బాగున్నాయి కదా మా వీడియోస్, మీకు నచ్చుతున్నాయి కదా? నచ్చుతున్నాను. లైక్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. ఓకే. అంటే కొంతమంది ఎగ్జైట్మెంట్లో కూడా ఆగిపోతున్నారు, లేకపోతే చాలాసేపు మాట్లాడాలి ఉంది వాళ్ళకి పాపం. కానీ ఏంటంటే మాకు కూడా అలాగే ఉంది, మాట్లాడడానికైనా ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది, కానీ మరి ఎంతోమంది చేస్తున్నారు. శేషాచార్య అరుణ్ కుమార్ గారండి, వాళ్ళు మెయిల్ చేశారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అదే నేను చెప్తుంది ఏంటంటే ఎవరికో కానీ రాదు ఇలాంటి అదృష్టం. అంతమంది ఆదరిస్తున్నారు, ఇంత 4.5 మిలియన్ వ్యూస్ సబ్స్క్రైబర్స్తో మనం ఉన్నాం మన ఛానల్. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. హలో నమస్తే సార్, మేము రోజుకో కథ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. అమ్మా చెప్పండి. బాగున్నారండి? బాగుంటారా? మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. నేను రాత్రి మీకు పెట్టాను, మీ వీడియో చూసి పెట్టాం. అవునా? చెప్పండి సార్. పెట్టాను, మంచిగా వచ్చిందమ్మా. వచ్చింది సార్, అందుకే కాల్ చేసి. మెయిల్ వచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. అరుణ్ కుమారి గారు బాగున్నారా? బాగున్నానండి. ఓకే. అరుణ కుమారి శేషాచార్య అని పెట్టాం కదా? అవునమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. వీడియోలు చాలా బాగుంటాయి. కొన్ని మా పిల్లలు మా అమ్మాయి, మాకు 2 అమ్మాయిలు రాశారు కదా, 2 అమ్మాయిలు, వాళ్ళకి 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. సరేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే చదలవాడ సాయి చంద్ గారండి, ఆయన మెయిల్ చేశారు, ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం. హలో, రోజుకో కథ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ నమస్తే సార్, మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు సార్. సార్ మా వీడియోస్ చూస్తున్నారా సార్? మేడం మీ వీడియోలు ఎప్పుడు పడితే అప్పుడు చూస్తాను మేడం, మీ కాల్ కోసం వెయిటింగ్ మేడం. అవునా సార్? ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా వెళ్ళకుండా మీ కాల్ కోసం వెయిటింగ్. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి సార్. ఓకే మేడం. నేను హైకోర్టు అడ్వకేట్ అండ్ విశాలాంధ్ర రిపోర్టర్ మేడం, మంగళగిరికి. ఓ అవునా సార్? ఓకే సార్. మంగళగిరి వచ్చినప్పుడు కొంచెం ఫోన్ చేయండి మేడం, కలుస్తాము. తప్పకుండా సార్, తప్పకుండా. నంబర్ సేవ్ చేసుకోండి మేడం. సరే సార్, ఉంటాను సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే ఇంకోటి, ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మరొక్కసారి నేను తెలియపరుస్తుంది, 400 ఎబో వచ్చారండి ఇప్పటికి. అందరికీ కాల్ చేయాలంటే కుదరదు కాబట్టి ఒక డ్రా పద్ధతిలో ఏదో మరి తీయాల్సి వచ్చింది. సో దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, దయచేసి ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అనుకోకండి. కొంతమందితోనైనా మాట్లాడగలం కదా అని చెప్పేసి ఆనందంతో ఈ వీడియో అయితే చేసాము. సో వీడియో అంటే కాల్ చేయలేని వాళ్ళకి ఏ డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ ఇది కానీ బాగుంటే నెక్స్ట్ టైం నుంచి లేదు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సబ్స్క్రైబర్స్తో ఈసారి ఏంటంటే వాళ్ళని అడుగుదాం, ఏంటి మీరు వీడియోస్లో ఏంటి మీకు బాగా నచ్చుతుంది, ఎలా చేయాలి, ఇంకా నెక్స్ట్ అడగ. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోవడం వల్ల మనం బేబేగా తేల్చేయాల్సి వస్తుంది. ఈసారి ఏంటంటే ఇంకొక కొత్త ప్రయోగం చేద్దాం. అది మళ్ళీ ఇప్పుడు చేసామంటే బయటకు వచ్చేస్తుంది. సో అది తర్వాత అందుకోసం తర్వాత చెప్తాం, అది ఎలా చేయాలని నేను చెప్తాను. ప్రస్తుతానికి కాల్స్లో మాట్లాడదాం. కూడా మేము చాలా మందితో మాట్లాడాము.
నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు పడిన ఎక్సైట్మెంట్ అంతా కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. జస్ట్ ఒక 1 అవర్ అయితే అనుకున్నాం, ఒక లైవ్ లాగా. ఎవరు? చక్రి. ఇప్పుడైతే చక్రి గారండి, చక్రి గారితో మాట్లాడదాం. రింగ్ అవుతుంది. హలో, నమస్తే అండి, చక్రి గారండి. అవునండి. మేము రోజుకో కథ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి. హాయ్ అక్క. అక్క హాయ్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అక్క, మీకు బావగారికి అందరికి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకేంటి మన వీడియోస్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయి? రోజు చూస్తున్నావా? చూస్తా అక్క, బాగున్నాయి. షార్ట్స్ బాగుంటాయి, వ్లాగ్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వనపర్తి, తెలంగాణ వనపర్తి. ఓ తెలంగాణ. ఓకే. ఫ్యామిలీకి కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పానని చెప్పండి. సరే అక్క, థ్యాంక్ యూ అక్క, కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. వనపర్తి అంటే ఎప్పుడు ఈ వర్షం సినిమాలోనే చూశాను బోర్డు ఒకసారి, వనపర్తి. ఎందుకంటే వనపర్తి ఇన్నిసార్లు చూసారు కానీ బోర్డు చూడలేదండి. పెంబర్తి అనుకోండి, సారీ వనపర్తి కాదు, పెంబర్తిని పెందుర్తి. మాకు ఇక్కడ పెందుర్తి, అక్కడ పెంబర్తి మాట. ఏదేమని వనపర్తి ఏమంది, పెంబర్తి ఏమంది, అంతా మనవడమే. దానికి ఏముంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కామెడీ కాదు, పెంబర్తి అండి. అంటే మాకు పెందుర్తి ఉంది ఇక్కడ, అది పెంబర్తి. ఏదో అలాగ అయిపోయింది. సరేనండి. కానీ ఇప్పుడైతే హరికిషన్ రావు గారికి కాల్ చేద్దామండి. ఓకే, హరికిషన్ రావు గారు, హరికిషన్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే మురళీధరాచార్యులు గారు, ఆయన మెయిల్ చేశారండి, ఆయనకి కాల్ చేద్దాం. హలో సార్, నమస్తే సార్, మేము రోజుకో కథ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. నమస్తే అమ్మా. బాగున్నారు సార్? బాగున్నానండి. మీకు సార్ బాగున్నారమ్మా? బాగున్నారు సార్. సార్ నమస్కారం సార్, మురళీధరాచార్యులు గారు. సార్ నమస్తే. సార్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు సార్. సార్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వీడియోస్ ఎలా ఉన్నాయి సార్? మా వీడియోస్ చూస్తున్నారా? షార్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు ఏడ్పిస్తున్నారు అసలు. అయ్యా సార్, మీ ఆధారం ఉంటే చాలు సార్, మాకు మీ ఆధారం ఉంటే చాలు. అదే సార్, అసలు చాలా బాగుంటున్నాయండి. థ్యాంక్ యూ. మీరు అవే చూస్తున్నా, మీరు ఎప్పుడు కూడా ఉంటే మొత్తం వస్తున్నాయి, అవే చూస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంటున్నాయి. థ్యాంక్ యూ సార్. మీరు అసలు మమ్మల్ని గుర్తించుకొని ఫోన్ చేస్తుంటారు. అయ్యో భలేవారు సార్, మేము ఛానల్లో ఉన్నది మీలాంటి వాళ్ళ సబ్స్క్రైబర్ వల్లే సార్. మేము ఉన్న ఛానల్ మాలాంటి వాళ్ళకి, మేము వీడియో చేస్తున్నాం, మమ్మల్ని ఆదరిస్తున్నారంటే మీలాంటి వాళ్ళు ఆదరించబట్టే కదా సార్. థ్యాంక్ యూ సార్. కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే బాగా మంచిగా డెవలప్ అయ్యి బాగుంది అనుగ్రహంతో చల్లగా ఉండాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఓకే సార్. ఇప్పుడైతే కె రామకృష్ణ గారండి, ఆయన కాల్ చేద్దాం. ఆయన అనంతపురం నుంచి మనకి మెయిల్ చేశారు, మాట్లాడదామని. సో ఆయన కాల్ చేసి మాట్లాడదాం. సో మేబీ ఇదే లాస్ట్ కాల్ అనుకుంటాను, ఎందుకంటే పిల్లలకి టైం అయిపోయింది. మాకు ఇంకా అంతకన్నా టైం మాకు ఇవ్వరు వాళ్ళు, ప్రైవేట్ టైం అవుతుంది. హలో నమస్తే అండి, రామకృష్ణ గారండి. సార్ మేము రోజుకో కథ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. బాగున్నాం సార్. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. డైలీ మీ వీడియో చూస్తూనే ఉంటాను. ఏదో రోజన్నా కలవకపోతారా, మాట్లాడకపోతారా అని చూస్తాను. అయ్యో ఆల్రెడీ అనుకున్నా, నేను మెయిల్ పెట్టేద్దాం అనుకున్నా, ఖచ్చితంగా నాకు కాల్ వస్తుందా అనుకున్నా. బాగున్నారా మేడం? సార్ బాగున్నాం సార్. సార్ బాగున్నారా? సార్ నమస్కారం సార్, రామకృష్ణ గారు. నమస్తే సార్. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు అండి. సేమ్ టు సార్, సేమ్ టు సార్. వీడియోస్ చూస్తున్నాను సార్, కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి, మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. పిల్లలు బాగున్నారు సార్, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సార్. అదే చెప్పారు, అదే రాశారు కదా సార్, మెయిల్లో చూశాను, అనంతపురం రాశారు. అనంతపురంలో చాలా
మా ఇంట్లో చాలా మొత్తం అంతా మా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబము. ఆహా, సరే. మొత్తం అందరూ మార్నింగ్ లేచిన ఫస్ట్ మీ వీడియోస్ చూసాం మా పిల్లలు. ఇది చాలా మాకు అచీవ్మెంట్ సార్. ఈ మాట మాకు చాలా అచీవ్మెంట్ సార్. మాకు ఇంతమంది ఉమ్మడి కుటుంబంలో ఉండడం అనేది మాగా అది ఎన్నో జన్మల పుణ్యం అది. అలాంటిది వాళ్ళందరూ కూడా మా ఛానల్ చూస్తున్నారంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. మంచి మాట చెప్పారు, మాకు చాలా ఆనందం కలిగించే మాట చెప్పారు. థ్యాంక్ యూ సార్. నా లైఫ్ లో నా బెస్ట్ అంటే ఒక యూట్యూబ్ చూస్తున్నా అంటే బెస్ట్ అంటే మీ ఛానల్ తప్పితే వేరే ఛానల్స్ ఏది కూడా నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సార్. మీకు ఇంకో విషయం తెలియదు ఏమంటే మా అపార్ట్మెంట్ అంటే మందే పోను, కానీ అపార్ట్మెంట్ ఉండే వాళ్ళు 99% ప్రతి ఒక్కరు మీ వీడియోస్ చూస్తారు. ఓ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 99%, 1% కూడా అది చెప్పలేను, కానీ 99% మీ వీడియోస్. ఇంకోటి ఏమంటే మంచి అసలు మీ మాటలు లేకుండానే ఆ సైగలతోనే దాంతోనే మీ భావాన్ని అర్థం ప్రతి అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఆనందంగా. మీరు ఫోన్ చేయడం వల్ల నాకు నిజంగా మాకు మీతో మాట్లాడుతున్నది మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఇంత మంచి మాటలు మాకు చెప్పి, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి చూడడం, మీరు ఇలాగా చెప్పడంతో మాకు ఇంకా నిజంగా అక్కడికి ఉన్నట్టు మాకు వాళ్ళందరినీ పలకరించినంత హాయిగా ఆనందంగా ఉంది మీరు ఈ మాటలు చెప్తుంటే. థ్యాంక్ యూ సార్. ఇలాగే ఆదరణ మీ ఆదరణ ఇలాగే మాకు ఉండాలి మా దగ్గర. ఇంకో విషయం, ఒక స్మాల్ చెప్పండి సార్. చెప్పండి. అంటే సార్ మాతో పాటు ఎవరైనా ఉంటారు కదా, సపోజ్ ఇంటి దగ్గర ఉండాలి, ఎవరైనా కపుల్స్ ఉంటే కదా మీ వీడియో చూపించాలి, వీళ్ళు ఎలా ఉండాలి, మీ కూడా ఎలా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ వీడియో చూపించి చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు ఆదర్శంగా, మీరు కూడా ఇలానే ఉండాలని చూపిస్తాం మేము. థ్యాంక్ యూ సార్. తప్పు మీరు ఎప్పుడైనా అనంతపూర్ కానీ అలాగే సార్, ఎక్కడైనా తిరుపతికి వెళ్తే కదా మాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏదన్నా మేము చూసుకుంటాం. తప్పకుండా సార్. తప్పకుండా సార్. తప్పకుండా సార్. మరి కానీ ఏమనుకోకండి, ఒకసారి అట్లా విజిట్ చేయండి, మా హోమ్ ఒకసారి విజిట్ చేయండి. ఒక చాలా సార్ మీరు డెఫినెట్లీ అంటాను కాదు సార్, మీలాంటి ఆ కుటుంబం కూడా మేము చూడాలి సార్. అన్న మాకు ఇటువంటివి లేవు ఉండవు. మాకు సిటీలోనే ఎవరినట్టుగా ఉంటారు సార్. అలా మీరు అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉన్నారంటే అది నిజంగా చూడవలసిన ఒక ఇదండి. నిజంగా డెఫినెట్లీ మేము అటువైపు వస్తే మటుకు ఖచ్చితంగా మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాం, ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాం సార్. అది నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. నిజంగా చెప్తాను అండి, ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ. ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి కూడా మీరు అలాగే సార్. అలాగే తప్పకుండా సార్. తప్పకుండా వస్తాం సార్. యాక్చువల్గా ఈ ఫోన్ అసలు ఈ మాట్లాడతానో నేను అసలు నమ్మలేకపోతున్నా. దూరం చేశారా అని మేడం చెప్పండి. కంటెంట్ రైటర్ మాత్రం నిజం చెప్తున్నా, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నాకైతే మీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయా అని ఎన్నోసార్లు మీకు నాకు సినిమా అంటే పంపించి, బట్ కానీ ఇలాంటి థాట్స్ మీకు ఎలా వస్తాయా అని కూడా నేను ఎన్నోసార్లు ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక యూట్యూబర్ గా ఇంత వర్క్ ప్రెజర్ అనుభవిస్తూ కూడా ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదండి. యాక్చువల్గా మామూలు విషయం కాదు సార్. అది నా ఒక్కరిదానితో కాదు సార్, మా ఆయన గారు కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల. సార్ ఇప్పుడు సపోర్ట్ ఇస్తాం కానీ ఆవిడ క్రియేటివిటీ ఉండబట్టే కదా సార్ మేము ఉంటాం. దానికే ఉందండి. ఆవిడ మెయిన్ మేజర్గా రోజుకో కథ ఉందంటే ఆవిడేనండి. ఆవిడ ఉండడం వల్లే రోజుకో కథ ఇంకా ఇది ఉంది. అంతేనండి. అంతే. నాకు సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత స్థాయికి మీ అభిమానాన్ని నేను పొందగలుగుతున్నానంటే మా హస్బెండ్ వల్లే అది. ఎందుకంటే నాకు అంతగా ప్రోత్సాహం ఇచ్చి నువ్వు చెయ్యు అని చెప్పారు కాబట్టి మా ఆయనకే నేను క్రెడిట్ ఇస్తాను. నిజాలు సూపర్ అండి. ఇట్లా ఇలాగే హ్యాపీగా లెవెల్గా ఉండాలని. థ్యాంక్ యూ సార్. మేము మాత్రం అనంతపురం వస్తే తప్పకుండా విజిట్ చేస్తాం సార్ మేము. ఎందుకంటే నాకు ఉమ్మడిగా ఉండడం అంటే చాలా సరదా సార్. ఈరోజు టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు నేను నిజం చెప్తున్నా సీరియస్ గానే, అసలు ఈరోజు ఖచ్చితంగా నాకు ఈరోజు కాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఖచ్చితంగా వస్తుంది అనుకున్నా, మనస్ఫూర్తిగా వస్తాను మేడం. మీరు ఒకసారి అనంతపురం వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అరే రాయలసీమలో అంటే ఎక్కువ ప్యాషన్ అంటారు కదా, మామూలుగా ఉంటుంది. రాయలసీమ సార్ అభిమానాలకి పెట్టింది పేరు సార్. అది నాకు తెలుసు సార్. అది కథలు గడాలు అంటారు కానీ ఒక్కసారి వచ్చి చూస్తాను సార్. తప్పకుండా వస్తాను సార్. సార్ మీరు ఇంత అభిమానంగా పిలిచారు, తప్పకుండా వస్తాం సార్. మేము అటు సైడ్ వచ్చామంటే మటు ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాం సార్.
ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఉంటాను సార్. చాలా మందితో అదండి. నిజంగా నేను చెప్పలేను కానీ 99% మీ వీడియోసే చూస్తారు మా దీంట్లో అనగానే నాకైతే తెలియకుండానే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత అభిమానం మా మీద చూపిస్తున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి మేము రుణపడే ఉంటాము. అది చిన్న మాట, కాకపోతే మరి ఇంక మాటలు లేవు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, స్మాల్ కాదు పెద్ద రిక్వెస్ట్ అనుకోండి. మీరు చాలా వరకు మాకు మెయిల్స్ పంపించారు, బట్ కానీ అందరికీ మేము కాల్స్ చేయలేకపోయామండి. నేను అనుకోలేదు రెస్పాన్స్ ఇంత వస్తుందని. మా ఆవిడ ఏదేదో అదే అనుకున్నాను, అలాగని నేను పెట్టాను. ఎన్నో వస్తాయేమో, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ చెయ్యరు, ఏదో ఎవరు బిజీ హడావిడిలో వాళ్ళు ఉంటారు కాబట్టి చెయ్యరేమో అనుకున్నాను. కానీ ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తూ వీడియోకి చూసి మరి మెయిల్ చేశారంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంత అభిమానంతో నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. సో అంటే దాని గురించి ఏంటంటే మరి ఎక్కువ లెంత్ అయిపోయిన వీడియోకి ఇది అవ్వదని కొంతమందిని పిక్ చేసుకోవడం జరిగింది. అంటే మామూలుగా వచ్చే డ్రా పద్ధతిలో తీసానండి మొత్తం మీద, ఏదో అలా నెంబర్లు తీసి రాసేసాను. సో దయచేసి ఏమని అనుకుంటే దయచేసి నన్ను తిట్టుకోకండి. నెక్స్ట్ టైము నాతో పెండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు లెంత్ పెంచడానికి ఇంక వేరే లేదు. మా పిల్లలు తెలుసు కదా, 1 hour టైం ఇస్తారు మాకు. ఆ 1 hour అయిపోయింది, దాదాపు ఇంక 2 hours అయిపోతున్నట్టు. ఇప్పుడు 1 hour టైం ఇచ్చారంటే వాళ్ళకి అన్నీ ఇచ్చేసి వచ్చానమాట. మీరు 1 hour సైలెంట్గా ఉంటే మిమ్మల్ని బయటికి తీసుకెళ్తానని చెప్పి అన్ని కొట్టేస్తున్నాడు మా చిన్నోడు. ఒప్పుకొని మరి ఈ వీడియో చేయడానికి వచ్చామాట. సో 1 hour అయిపోయింది. మమ్మీ 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 అని పిలుస్తున్నారు. ఇంకా 2 hours అయిపోయింది. యాక్చువల్లీ ఎడిటింగ్ లో మీకు 1 hour వస్తుందేమో నాకు తెలిసి, ఒక 1/2 hour ఎంత రావచ్చేమో. అందుకని ప్రతి ఒక్క వీడియోని చూడండి, అన్నీ కూడా మనకి జరిగినవే వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మన ఫ్యామిలీలో జరిగినట్టే ఉన్నాయని చెప్పి. సో మీరు ప్రతి ఒక్క వీడియోని చూసి మాకు ఇలాగే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మెయిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నానండి. సారీ అండి, ఏమనుకోకండి. మళ్ళీ నేను ఇలా ఫెస్టివల్స్కి తప్పకుండా సరే మీతో మాట్లాడతాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.